కరీంనగర్ ఎంపీ సీట్లో బీఆర్ఎస్ఏ గెలుస్తుందని మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ధీమా వ్యక్తం చేశారు. కరీంనగర్ ఎంపీ సీట్లో కాంగ్రెస్ 3వ స్థానంలో ఉంటుందని, ఆ పార్టీ ఎప్పుడూ ఒంటరిగా గెలవలేదన్నారు. 2014లో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చినా కరీంనగర్లో బీఆర్ఎస్ గెలిచిందని గుర్తు చేశారు. బోయిన్పల్లి వినోద్ కుమార్ కేంద్రం నుంచి భారీగా నిధులు తెచ్చి కరీంనగర్ను అభివృద్ధి చేశారని గంగుల కమలాకర్ వివరించారు. కాబట్టి అందుకే ఈసారి పార్లమెంట్ ఎన్నికలలో 80% కేసీఆర్ను గెలిపారని ఒక ఆలోచనకు వచ్చింది కొన్ని ప్రాంతాలలో. కరీంనగర్కి వచ్చేవారికి డెఫినెట్గా మాకు బీజేపీకి పోటీ ఉంటుంది. కాంగ్రెస్ ఇక్కడ 80% పోటీ ఇవ్వదు కూడా. ఇప్పటికీ కాంగ్రెస్ అభ్యర్థిగా తేల్చే పరిస్థితి లేదు. కాబట్టి 100కు 100% కరీంనగర్ పార్లమెంట్కి వచ్చేవారికి ఒకసారి మా వినోద్ కుమార్ గారు ఉన్నప్పుడు అద్భుతమైన నిధులు తీసుకొచ్చింది కాబట్టి, తర్వాత నిధులు రాలేదు కాబట్టి మళ్ళీ నిధులు వచ్చే అవకాశం ఉన్నది. కాబట్టి వినోద్ కుమార్కు మాకు ఉంటుందని చెప్పేసి మేము మంచి స్ట్రాంగ్ పోటీస్తూ గెలిచే అవకాశం ఉంటుంది. 2014 సంవత్సరంలో కూడా అక్కడ మోడీ ప్రభుత్వం ఏర్పడ్డది. అప్పుడు వినోద్ కుమార్ గెలిచింది. ఇక్కడ మనది గెలిచింది. అప్పుడు మీకు బీజేపీ పార్టీకి ఓటేయలే. అట్లనే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కరీంనగర్కి వచ్చేవారికి 80% కూడా గత హిస్టరీ చూస్తే పొన్నంరావు గారి తర్వాత కాంగ్రెస్కు ఓట్ బ్యాంకు వస్తలేదు. ఇప్పుడు ఓట్ బ్యాంక్ రాదు. ఈవెన్ కరీంనగర్ కాన్స్టిట్యూన్సీలో కాంగ్రెస్ ఓట్ బ్యాంకు పోయినసారి 2018లో కానీ 2023లో కానీ 3rd ప్లేస్ వచ్చేసింది. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి తెలుసు. దేశం మొత్తం ఉండగా ఎట్లా మారుతూ ఉంటాయో వాళ్ళు కొట్లాడుకుని బయటకు చెప్పదేం కాదు. కానీ మేము కూర్చే ఆలోచన లేదు. వాళ్ళకి అవకాశం ఇచ్చి ప్రజలు దాన్ని శిరసావిస్తాం. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చేదాకా ఉంటాం. మేము నెరవేర్చకపోతే డెఫినెట్గా మా పాత్ర మేము నిర్వర్తిస్తాం. 1999లో చంద్రబాబు గవర్నమెంట్ అద్భుతంగా ఫామ్ చేసింది. చేసుకున్న 1 మంత్కే చాలా ప్రజా వ్యతిరేక విధానాలు తీసుకొచ్చారు. స్థానిక సంస్థలు మొత్తం ఆకేస్తని చెప్పారు. కానీ ఇమ్మీడియట్గా 2 మంత్స్లో స్టార్ట్ అయిన స్థానిక సంస్థలు కరీంనగర్ కార్పొరేషన్లో 5 గెలిచినాం. జిల్లా పరిషత్తులు వెని అన్నీ వెని అంటే ఒక్కసారి ప్రభుత్వోచ్యంగా ప్రజా వ్యతిరేకం చేస్తే ఇమ్మీడియట్ స్థానిక సంస్థలు చూస్తారు. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అలాంటి నిర్ణయం తీసుకుంటే డెఫినెట్గా స్థానిక సంస్థలు మొత్తం కూడా మళ్ళీ టీఆర్ఎస్ వాళ్ళు వచ్చేస్తాయి. కరీంనగర్ కార్పొరేషన్లో 60 మంది కార్పొరేటర్ ఉంటాడు. అవిశ్వాస తీర్మానం అంటే 45 కావాలి. సో ఇట్స్ నాట్ పాసిబుల్. సో మా కార్పొరేటర్ అందరూ డెఫినెట్గా రాత్రి సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. మా కార్పొరేటర్ ఒక ధైర్యం భరోసా ఉంటుంది. ఎమ్మెల్యే మేమే ఉన్నాము. ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఉండొచ్చు, కానీ మేయర్ కూడా మన పార్టీ ఉంది కాబట్టి రేపు డెవలప్మెంట్ చేసుకుంటాం. కాబట్టి డెఫినెట్గా రాబోయే కాలంలో ఈ కార్పొరేషన్ మళ్ళీ టీఆర్ఎస్ ఎగరవేస్తాం అని ఒక ధైర్యం ఉంది. కాబట్టి మా కార్పొరేటర్ అందరూ మా నెంబర్ ఉంటారు. వాళ్ళకి కట్ అవట్లేదు.